హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. ఈ రోజు బిగ్ బాస్ 9 తెలుగులో లైవ్ చూసుంటే మీకు అర్థమయ్యేది. మర్యాద మనీష్ వరస్ట్ అంటే వరస్ట్ సంచాలక అండ్ వరస్ట్ బిహేవియర్. స్ట్రాటజీ అంటున్నారు, స్ట్రాటజీ లేదు, బొక్క లేదు. ఏది పడితే అది ఓవర్ థింక్ చేసేసి తన ఒపీనియన్స్ ఏది పడితే అది మాట్లాడేస్తున్నాడు. అంటే ఒక్క విషయంలో చెప్పాలంటే ఒక మోనార్క్ లాగా తన పాయింట్సే కరెక్ట్, తనే కరెక్ట్ అన్నట్టు మాట్లాడుతున్నాడు. విచ్ ఈజ్ రాంగ్ అండ్ వరస్ట్ బిహేవియర్ అసలు. అండ్ కొంతమందిని వీళ్ళేంటి మీరు కూర్చోండి అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఓకే, బిగ్ బాస్లో ఎన్ని తన్నుకున్నా ఉంటాయి అవి ఓకే, బట్ దానికి కొంచెం వేరేగా తేడాగా మాట్లాడుతున్నాడు, అంటే కొంచెం వేరేగా మాట్లాడుతున్నాడు. అండ్ ఇమాన్యువల్ విషయంలో చండాలంగా చేశాడు, టాస్క్ కావాలనే చేశాడు. తను కూడా ఒప్పుకుంటున్నాడు లాస్ట్లో, దిస్ ఈజ్ మై గేమ్ అన్నాడు. బొక్కల గేము. అసలు బిగ్ బాస్ టీం ఎందుకు తెప్పించారో నాకైతే అర్థం కాల. మనీష్ని నేను చూస్తున్నా, ఒక 3 days 4 days ఎపిసోడ్స్ నుంచి చూస్తున్నా. ఇలాగే చేస్తున్నాడు కానీ ఇంకా ఓకే, ఏదైనా టాస్క్ వస్తే ఇంప్రూవ్ చేసుకుంటాడేమో, పర్ఫామ్ చేసుకుంటాడో, ప్రూవ్ చేసుకుంటాడేమో, నిజంగా తెలివితేటలు ఉండి నిజంగా ఏదైనా గేమ్ని టర్న్ చేస్తాడేమో అనుకుంటున్నా. సంజన గారు ఇంత టర్న్ చేశారు కానీ ఈయనైతే మళ్ళీ ఏం లేదు, పైగా ఆవిడనే బ్లేమ్ చేసి. మరి ఈయన స్ట్రాటజీ కదా, స్ట్రాటజిస్ట్, తెలియాలి కదా. తెలీదు. తెలియకోకుండా మీరే తప్పు చేశారు, మీ వల్లే హౌస్ దొబ్బింది అంటే ఆవిడ వల్లే కంటెంట్ వచ్చింది, ఆవిడ వల్లే జనాలు బిగ్ బాస్ చూస్తున్నారు, ఆవిడ వల్లే ఈ సిరీస్, ఈ బిగ్ బాస్ ఎపిసోడ్ కొంచెం ఎత్తుతుంది, పైకి ఎత్తుతుంది అంటే ఆవిడ వల్లే. మీ స్ట్రాటజీలు లేవు, బొక్క లేవు. సో ఇది మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే నా ఛానల్లో కూడా ఇప్పుడు వీడియో పెట్టా, మంచి గట్టిగానే ఉంటుంది. ఒకసారి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, బాయ్.